మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము మతోద్ధారణ జన్మ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వచనాలు ధ్యానం చేసుకున్నాము. మతోద్ధారణ జన్మ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వచనములు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మరి ప్రభు యొక్క మాటలలో, ప్రభు యొక్క ఉద్దేశాలలో భక్తుడైన యోహాను తెలియజేసిన ఆనాటి నడిపింపును బట్టి క్రీస్తు ప్రభువారు మరి యూదులను ఉద్దేశిస్తూ నమ్మిన యూదుల యందు వారి వాక్యమందు నిలిచిన వారై ఉండాలని, ఆయన వాక్యమై ఉన్నాడనే విషయాన్ని శరీరధారి అయిన క్రీస్తు ప్రభువారు ఆనాడి యూదులకు, విశ్వాసులకు, నమ్మికించిన వారికి తెలియజేస్తున్నారు. అంటే యేసు ప్రభువారు తనను నమ్మిన యూదులతో అన్నారు. అంటే ఎవరైతే యూదులు ఆయనను నమ్ముచున్నారో, ఎవరైతే యూదులు ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నారో, వారి యొక్క నమ్మికను బట్టి, విశ్వాస్యతను బట్టి వారిని ఉద్దేశిస్తూ మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అంటున్నారు. అంటే నా యందును, తండ్రి యందును, పరిశుద్ధ ఆత్మ యందును వాక్యమైన దేవుడు తన వాక్కును, తన వాక్యమును, తన మాటను ఆనాడు విశ్వసించిన వారికి ఆయన అనుగ్రహిస్తున్నారు, నమ్మిక ఉంచిన వారికి. కాబట్టి ఇక్కడ నా వాక్యమందు నిలిచిన వారై నిజముగా నాకు శిష్యులై ఉండి అంటున్నారు. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచటం, వాక్యం అనుసరించడం, శిష్యత్వాన్ని కలిగి ఉండడం, అంటే శిష్యులుగా వారు చేయబడుతున్నారు అనే విషయాన్ని ప్రభు అక్కడ తెలియజేస్తూ శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అంటున్నాడు. అంటే ఇప్పుడు మీరు అసత్యంలో ఉన్నారు, ఇప్పుడు సత్యంలోకి వెళ్తారు. మీరు క్రీస్తు యొక్క ప్రేమ చేత, తండ్రి యొక్క ఉద్దేశము చేత, వాక్యము యొక్క ఆలోచనల చేత మీరేమవుతారంటే అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపింపబడి ఆ సత్యాన్ని గ్రహించి మీరు మీ పరిస్థితి, మీ ఆలోచన విధానము సరిచేయబడి మీరు ఇప్పుడు ఏమవుతున్నారంటే నమ్మిక ఉంచిన వారు అవుతున్నారు. అందుకనే యేసు ప్రభు వారు అక్కడ చెప్పిన మాట, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అంటున్నాడు. నేడు మనం ఆయన నమ్మాం, విశ్వసించాం, ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నాము కాబట్టి ఆయనను ప్రార్థిస్తున్నాము, ఆయన సేవిస్తున్నాము, ఆయన వాక్యం చదువుతున్నాము. ఆ వాక్యం ద్వారా ఆయన సత్యాన్ని మనం తెలుసుకుని సర్వసత్యంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు చూపిన మార్గాన్ని బట్టి నేడు మనము జీవించువారమై ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశాలలో వారు ఎట్టి గ్రహింపగలిగి ఉన్నారో యోహాను గారు ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రుడిగా చేయును అని చెప్పగా అంటున్నాడు. అంటే ప్రభు ఏమంటున్నారు, మీరు ఎప్పుడైతే నమ్మికుంచుతారో, వాక్యం గైకుంటారో, వాక్య ప్రకారం జీవించి నిలిచి నాకు శిష్యులై ఉంటారో అప్పుడు సత్యాన్ని గ్రహిస్తాడు. అప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాదని చెప్పి ఆయన తన యొక్క ప్రేమను వారికి వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన, నమ్మిక ఉంచిన యూదులు, విశ్వాసులు వారి శిష్యులుగా చేయబడతారని, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచితే వారు శిష్యులుగా చేయబడతారని, శిష్యులుగా చేయబడడం అంటే ఆయన వల్లే జీవించుట, ఆయన వల్లే ప్రవర్తించుట, ఆయన వల్లే తండ్రి చిత్తాన్ని జరిగించుకోవాలని అంటారు.
కాబట్టి ఇక్కడ ప్రభు అన్నమాట, అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, స్వతంత్రులుగా అంటే వారు సత్యాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి ఆ సత్యం వారిని నడిపిస్తుంది. ఇంకా వారు పాపములోకి లోకములోకి పోక విశ్వాసములో వాక్యమందు వారు నిలిచి ఉంటారని చెప్పి, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. ఏమంటున్నారు వీళ్ళు? మేము అబ్రహాము సంతానము, విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఉన్నాడు కదా, ఆయన సంతానం. అలాంటప్పుడు నీవు మమ్మల్ని స్వతంత్రులను చేసేది ఏంటి అని ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. అంటే వారు అసత్యంలో ఉన్నారు కాబట్టి, అసత్యంలో జీవిస్తున్నారు కాబట్టి అబ్రహాము సంతానం అని చెప్పడం తప్పు కాదు, కానీ అబ్రహాము కంటే ముందట ఉన్నవాడు ప్రభు, అబ్రహాము కంటే పైవాడు ప్రభు, తండ్రితో ఉన్నవాడు ఆయన, తండ్రి యందు ఉన్నవాడు ఆయన, సమస్తాన్ని కలుగు చేస్తున్నవాడు ఆయన, సృష్టి ప్రారంభం నుంచి ఆది నుండి ఆయన ఉన్నవాడై ఉన్నాడు. కాబట్టి ఆ మాటను అక్కడ ప్రభు చెప్తే వారు ప్రభు యొక్క మాటలు అర్థం చేసుకోలేదు, వాక్యాన్ని అర్థం చేసుకోలేదు, సత్యాన్ని గ్రహించలేదు. కాబట్టి వాళ్ళు ఏమని వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు అని. అంటే మేము అబ్రహాము సంతానం కాబట్టి నీకు దాసులంగా మేము ఉండలేము. అంటే అబ్రహామే మాకు తండ్రి, అబ్రహామే మాకు సమస్తం అనుకుంటున్నారు. అయితే ప్రభు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో. నేను స్వతంత్రులుగా చేయబడతామని ఎలా చెప్తావు అంటే, వారు గ్రహింపు లేని వారై ఉన్నారనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అనేకులు ప్రభువుని గురించి, ప్రభు ఈ మాటల గురించి అర్థం చేసుకునే విధానంలో, ఆలోచించే విధానంలో సరైన తలంపులు లేకపోవడం వల్ల క్రీస్తుని ద్వేషిస్తున్నారు, ఆయన విడిచిపెడుతున్నారు, ఆయన ప్రేమించట్లేదు. ఆయన సత్యాన్ని, సత్య సంబంధమైన విషయాలను, తండ్రి ఉద్దేశాన్ని ఆయన తెలియజేస్తుంటే దాన్ని గ్రహించలేకున్నారు. ఆనాడు కూడా యూదులు ఆ స్థితిలో ఉన్నారు, నేడు కూడా ప్రజలు ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది యోహాను ద్వారా. ఆయన అంటున్నాడు, అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయువాడు అంటే సత్యాన్ని గ్రహించక లోకంతో పాపంతో ఉంటున్నారు కాబట్టి మీరు గ్రహించలేకపోతున్నారు. మీరు ఎప్పుడు గ్రహిస్తారు? వాక్యం చదివితే, వాక్యానుసారంగా జీవిస్తే ఆ వాక్యం మిమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, సత్యం అంటే ఏంటో మీకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు దాన్ని కాక అబ్రహాము సంతానము, మాకు అబ్రహాము ఉన్నాడు కదా అనే మాటలు మీరు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. మీరు అబ్రహాము సంతానం అంటున్నారు కదా, అంటున్నాడు, అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మనం ఏమైపోతున్నామంటే పాపానికి దాసులమైపోతున్నాం, ప్రభువుకి దాసులుగా ఉండలేకపోతున్నాము, సత్యానికి దాసులుగా ఉండలేకపోతున్నాము, వాక్యానికి దాసులుగా ఉండలేకపోతున్నాము, విశ్వాసంలో దాసులుగా ఉండలేకపోతున్నాము, నిరీక్షణ లేని వారైపోతున్నాము. నిరీక్షణ కలిగి ఉండవలసిన మనస్థితి ఇప్పుడు ఏమైపోతుందో ప్రభు అక్కడ గుర్తు చేసి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దేని యందు మనం విశ్వాసం ఉంచుతున్నామో, దేని యందు నమ్మిక ఉంచుతున్నామో దానిని ప్రభు యోహాను ద్వారా అక్కడ ఈ మాటలను గుర్తు చేసి అందున్నారు. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నారు. మీరు అబ్రహాము సంతానం అంటున్నారు కదా, అబ్రహాము కంటే ఉన్నవాడు గొప్పవాడు ఆయన. కాబట్టి ఇక్కడ ప్రభువుని వారు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. అబ్రహాము ఎలాంటి వాడు? దాసుడు. ఎలా దాసుడు? దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని కలిగి జీవించి దేవుని ఉద్దేశ ప్రకారం నడుచుకున్నాడు. మరి కుమారుడైతే తండ్రితో నివాసం చేయబడినాడు. కాబట్టి అబ్రహాము ఎలాంటి వాడు? దాసుడే. కానీ కుమారుడైన నేను ఎల్లప్పుడూ ఉంటాను అనే మాటను అక్కడ ప్రభు గుర్తు చేశాడు. అంటే ప్రభు నిత్యము మనతో ఉండేవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు ఆయన. కాబట్టి నన్ను, వాక్యమును, సత్యమును అనే మాటలను ప్రభు అక్కడ ఉద్దేశించడం ఏంటంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమ లాంటిది, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. కానీ అబ్రహాము ఎలాంటి వాడు అక్కడ చెప్తున్నాడు ఆయన. అందుకు యేసు పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు మీతో నిశ్చయంగా చెబుతున్నాను, దాసుడు ఎల్లప్పుడూ ఇంట
నివాసం చేయడు. కాబట్టి ఈ అబ్రహాము దాసుడై ఉన్నాడు కాబట్టి అతడు కొంతకాలమే ఉంటాడు. మీతో ఉండేది ఎవరంటున్నాడైనా? కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును అంటాడు. కుమారుడు అనగా ప్రభు మనతో ఉండాలంటే, ప్రభుతో మనం నివాసం చేయాలంటే మనం ఏం చేయాలా? వాక్యం నందు నిలిచి ఉండాలి. వాక్యం ముందు నిలిచినప్పుడు మనం ఏమవుతామంటే ఆయన శిష్యులై ఉంటాము. అప్పుడు మనము సత్యాన్ని గ్రహిస్తాము. సత్యం మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుందనే విషయాన్ని చెప్తూ, కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అంటారు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటారో వారు ఏమవుతున్నారు? ఇక్కడ స్వతంత్రులుగా చేయబడుతున్నారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రునిగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండాడు. కుమారుని ద్వారా ఆ స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలి. దాసుని ద్వారా కాదు, కుమారుని ద్వారా, ప్రభువు ద్వారా. ప్రభువును బట్టి, ప్రభువు యొక్క ఉద్దేశాన్ని బట్టి, తండ్రి చిత్తాన్ని బట్టి, వాక్య ఉద్దేశాన్ని బట్టి మనం జీవించాలి తప్ప క్రీస్తు లేకుండా మనం ఏది చేయలేమనే విషయాన్ని ప్రభువులు గుర్తు చేశారు. కాబట్టి తండ్రితో సహవాసం కలిగి ఉండాలంటే వాక్యాన్ని కలిగి ఉండాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచితే వాక్యాన్ని కలిగి ఉంటాం. ఆ వాక్యాన్ని మనం కలిగి ఉంటే ఆ వాక్యము సత్యమైనది. సత్యము క్రీస్తు ఉన్నారు కాబట్టి క్రీస్తు ప్రేమను బట్టి, వాక్యమును బట్టి మనము నిత్యము ఆయనతో నివసించు వారమై ఉన్నాము. ఆయన కుమారుడై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు నందును, క్రీస్తు మాటల యందును, ఉపదేశాల యందు మనం నివసిస్తూ జీవిస్తూ వాక్య ప్రకారం జీవించాలని ఆనాడు ప్రభు వారికి తెలియజేశాడు. ఎందుకు ఈ దినాన్ని వాక్యాన్ని మనం చెప్పుకుంటున్నామంటే, ఆనాడు మరి వాక్యము బంధింపబడి ఉండగా ఆ వాక్యాన్ని విడిపించిన మరి మార్టిన్ లూథర్ యొక్క మరి ఆ యొక్క రిఫర్మేషన్, ఆయన చేసిన కార్యాలు, బంధింపబడ్డ వాక్యాన్ని ఆయన విడిపించాడు. వీళ్ళు అసత్యంలో ఉన్నారు కాబట్టి సత్యాన్ని తెలుసుకోమని ఆనాడు మరి అబ్రహాము యొక్క విశ్వాసులు, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్న ఆనాటి యూదులకు ప్రభు చెప్తున్నాడు, నేడు సర్వసత్య సంఘంలో మరి సర్వాధికారాన్ని కలిగి ఉన్న మనము, సార్వత్రిక సంఘంగా ఉన్న మనము క్రీస్తుని బట్టి, వాక్యమును బట్టి ఆ వాక్యానుసారంగా జీవించి ప్రభువుతో సదాకాలము జీవించే వారమై ఉండాలని, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన యోహాను ద్వారా ఆనాడు పలికిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ సత్యమును అనుసరించి, నీ జీవమును అనుసరించి, నీ వాక్యమును అనుసరించి, నీ నిత్య జీవాన్ని కలిగి ఉండుటకు ప్రభువా నీవు మమ్మలను ప్రేమించిన విధానం, మా కొరకు, మా రక్షణ కొరకు నీవు చేసిన ఆ గొప్ప శిలువ యాగాన్ని బట్టి, నీవు చిందించిన రక్తాన్ని బట్టి నేడు మేము విమోచింపబడి, విడిపింపబడి నీ యందు, నీ వాక్యమందు నిలిచిండుటకు నీవు మాకు ఇచ్చిన కృపగా వందనాలు. కృపగల తండ్రి, దయగల ప్రభువ, ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది జీవమైనదో నీవు తెలియజేస్తావు. అవును, దాసుడు ఎల్లప్పుడూ నివాసం ఉంటాడు, కుమారుడే నివాసం ఉంటాడు. కాబట్టి మేము అబ్రహాము సంతానం అని వారు చెప్పినప్పుడు, అబ్రహాము కంటే ముందటి వాడవైన నీవు, దేవుని కుమారుడైన నీవు సదాకాలము ఉండువాడవు, ఉన్నవాడవు. కాబట్టి నాయన, నీ యందు నమ్మిక ఉంచి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు జీవించుటకు కావలసిన స్థితి మా అందరికీ దయచేయండి. మేము బలహీనలో మమ్మల్ని బలపరచండి, మేము రోగులు మమ్మల్ని స్వస్థపరచండి. మాకు కావలసిన వాటిని మాకు అనుగ్రహిస్తూ నీ నిత్యరాజ్యం అందు నీతో జీవించగలిగిన కృప మాకు దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. నాయన, ఈ రిఫర్మేషన్ డే జ్ఞాపకం చేసుకుంటున్నాయన, సంఘ సంస్కర్తగా ఆనాడు మార్టిన్ లూథర్ చేసిన ఆ త్యాగాన్ని నేడు మేము వాక్యం ద్వారా నిన్ను తెలుసుకుని నీలో జీవించే కృప మా అందరికీ దయచేస్తున్నందుకే సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, అక్టోబర్ మాసం అంతా మీరే చాటుని కాపాడిందేవా, మరి నూతన మాసంలో ప్రవేశించుండగా మీ సహాయము, నీ సన్నిధిని తోడ్పాటు గ్రహించి నీ కృపతో నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయండి. వాడు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణములను క్షమించు, శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నాకు తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.